శతమానం భవతి శతాయ పురుషే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే నేనైతే ఈయనతోనే చెప్పుకుంటాను. నా వెనకాల నిలబడి నన్ను చూసుకునేదే మా బాబా గారు. ఇవాళ అయితే బాబా టెంపుల్ కి వచ్చాను. అసలు అయితే ఏం లేదు, గంగాధర్ గారి కుటుంబ సభ్యులు బాబా గారు టెంపుల్ కు ఒక గడియారాన్ని అయితే బహుకరిస్తున్నారు. గంగాధర్ గారి కుటుంబం అంటే ఎవరో కాదు, మా ఫ్యామిలీయే, మా డాడీయే. అన్బాక్స్ చేయగానే గడియారం ఆర్డర్ చేస్తే ఏంటంటే యాంప్లిఫైర్ బాక్స్ వచ్చింది అనుకున్నా. మా డాడీ చెప్తేనే కానీ తెలియలేదు అదే గడియారం అట. గంటకి శ్లోకాలు చెప్తూ మన టైం గుర్చేస్తుందట. ఇంతలో నాకు మా అమ్మకి పండుగ సాల్వా కప్పారు. మా అమ్మ తగనం వేసింది. ఆ సాల్వా తీసి మా అమ్మ కప్పేసా. తర్వాత ఇంకో సాల్వా మా డాడీకి మా చెల్లికి కప్పారు. మా చెల్లి క్లోజ్ స్మైల్ ఇచ్చింది. ఇలాంటి గడియారం బాబా టెంపుల్ కి వచ్చిందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. పంతులు గారు అండ్ ఆలయ కమిటీ ఎంతో ఆనందపడ్డారు. ఈ టెంపుల్ లో పంతులు గారు అయితే భక్తులతో చాలా చక్కగా కబుర్లు చెప్తారు, చాలా చక్కగా మాట్లాడతారు. టెంపుల్ కి వచ్చిన ప్రతి భక్తులకి అయితే ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేస్తారు. బాబా గారు అంటారు, ఇందులో పెద్ద చిన్న లేట జ్ఞానం ఎవడుకుంటే వాడు. అలా కాసేపు పంతులు గారు చక్కగా కబుర్లు చెప్పేసుకొని మంచిగా పూజ చేయించుకొని కొబ్బరిగా కొట్టేసి ఎవరికైతే అభిషేకం చేసా. ఇంకెలా ఈరోజు చక్కగా బాబా గారి టెంపుల్ లో గడిచిపోయింది బడేస్. అలాగే వీడియోకి లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే బాయ్.